రంగారెడ్డి జిల్లా యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న ఎస్ఐను ఢీకొట్టింది కారు. ఎస్ఐ మధుకి స్వల్ప గాయాలయ్యే. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఎస్ఐ మధు చికిత్స పొందుతున్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తుండగా ఎస్ఐను కారు ఢీకొట్టింది. ఎస్ఐ మధుకి స్వల్ప గాయాలయ్యే. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి విక్రమ్ జాయిన్ అవుతున్నారు. విక్రమ్, మీ దగ్గర ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? కార్తీక్, డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న ఎస్ఐని కారు ఢీకొట్టిన సంఘటన ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని యాచారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. సాగర్ రహదారిలో సాగర్ రోడ్ లో యాచారం ఎస్ఐ ఉయ్యాల మధు అతని తోటి సిబ్బంది డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ఒక మాల్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు బ్యారికేడ్ల వద్ద ఆగకుండా స్పీడ్ గా వెళ్లే ప్రయత్నం చేశారు. ఎస్ఐ దాన్ని అడ్డగించే ప్రయత్నం చేశారు. దీంతో ఎస్ఐ తప్పించుకునేందుకు ప్రయత్నించిన కారు ఢీకొట్టింది. కారు బ్యానెట్ పై ఆయన పడిపోయారు. ఆయన కూడా అతి వేగంగా కారు ఉండడంతో హైదరాబాద్ వైపు వెళ్తూ యాచారం చౌరస్తాలో బైకును కూడా ఢీకొట్టడం జరిగింది. కారు ఎస్ఐ కూడా బ్యానెట్ పై జారికి తప్పటాడు. ఈ ప్రమాదంలో ఎస్ఐకి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించారు. అయితే ఇబ్రాహీంపట్నం సమీపంలో పోలీసులు ఆ కారును అదుపులోకి తీసుకున్నారు. అబ్దుల్లాపూర్ మెట్ మండలం కోయడకు చెందిన కీసరి శ్రీకర్ రెడ్డి, హైదరాబాద్ చెందిన నితిన్ గా వాళ్ళు కారు డ్రైవింగ్ చేసినట్టు గుర్తు జరిగింది. నిందితులకు ఆల్కహాల్ టెస్ట్ కూడా నిర్వహించారు. అందులో మనం చూసుకోవచ్చు, శ్రీకర్ రెడ్డికి 135 ఎంజీగా ఆల్కహాల్ శాతం ఉంది. అదేవిధంగా నితిన్ కు 122 ఎంజీగా ఆల్కహాల్ శాతం ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. అయితే నిందితులపై హిట్ అండ్ రన్ కేసు కింద కేసు నమోదు చేసినట్లు యాచారం సిఐ తెలిపారు. కార్తీక్, థ్యాంక్ యూ విక్రమ్. भैया बाइक